పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఇందిరాసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి విడత నిర్వాసితులైన 7 గ్రామాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుండా తమ పంట పొలాలను అక్రమంగా తవ్వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ పథకం నిర్వాసితులకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తున్నారో తమకు కూడా అదే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తేనే భూములు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని నిర్వాసిత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇది 10 ఏళ్లు బట్టి కొనసాగుతుంది. ఈ 10 సంవత్సరాలు బట్టి ఈ నిర్వాసితుడిని పట్టించుకున్న పాపాన్ని పోతలేదు. ఇప్పటికైనా నిర్వాసితుడి మీద దృష్టి పెట్టి ఏదైతే మొదటి విడతలో ఖాళీ చేయవలసిన 7 గ్రామాలు ఉన్నాయో వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి కాలనీలు నిర్మించి వీళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలన్నీ ఇచ్చి మరి ఈ 2 గ్రామాల్లో ఏదైతే అతి తక్కువ రేటుతో భూములు తీసుకున్నారో వాళ్ళకి కూడా న్యాయం చేస్తూ మరి ఇక్కడి నుంచి మమ్మల్ని తరలిస్తే మేమే సంతోషంగా ఈ గ్రామాలు ఖాళీ చేయడానికి ముందుకు వస్తాం.